ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో ఉదయకాల సమయమున నాతో కలిసి పాలు పొందుచున్న మీ అందరికీ శుభములను వందనములను తెలియజేయుచు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకొనుటకు ప్రోత్సహిస్తున్న, మనల్ని బలపరుస్తున్న, పునరాలోచనలోనికి నడిపిస్తున్న ఈ దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా మిమ్మలను ఈ వాగ్దాన వాక్య ధ్యానములోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఇంకనూ అనేకులకు ఈ వాగ్దాన వాక్య ధ్యానములు అందించబడులాగున షేర్ చేయవలసిందిగా, ఒకవేళ మీరు ఈ వాగ్దాన వాక్య ధ్యానములను అనుసరిస్తున్న వారై ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 41వ అధ్యాయము 51వ వచనము. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటిని వారినందరినీ నేను మరిచిపోవునట్టు చేసెనని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్ష అను పేరు పెట్టెను. ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము అనే ఆలోచన ద్వారా ఈ దిన అంశమును గమనించినప్పుడు బాధలకు కృంగిపోకు, సంతోషముకు పొంగిపోకు, బాధలకు కృంగిపోకు, సంతోషముకు పొంగిపోకు అనే అంశమును మీతో కలిసి ధ్యానించాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. ప్రతి మానవుని జీవితంలో సర్వసాధారణంగా తమ జీవిత ప్రయాణం అంతటిలో బాధలు, సమస్యలు, సంతోషము అనేది తప్పనిసరిగా ప్రతి మానవుడు ఎదుర్కొనుచు జీవించాల్సిందే. ఇలాంటి బాధలు, సమస్యలు, అననుకూల పరిస్థితులు అనేటివి ఎదురవుతున్నటువంటి సందర్భంలో వాటిని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం, వాటిని ఎదుర్కొనుటలో ఏ విధమైనటువంటి ప్రాముఖ్యమైన ఆలోచనలు చేయగలుగుతున్నాం అనే ఆలోచనలు ఈ దినమున మన ముందు ఉంచబడినవి. ఎందుకంటే ప్రతి మనిషికి వారి వారి స్థాయిలను బట్టి, అది గొప్ప దీవించబడిన వ్యక్తులు కావచ్చు, అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, వివిధ హోదాలలో ఉద్యోగ స్థితులలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కావచ్చు, సర్వసాధారణంగా ఆ దినము కూలి చేసుకునే బ్రతికే వ్యక్తి కావచ్చు. సమస్యలు, బాధలు అనేటివి లేకుండా ఎవరు ఉండరు. ప్రతి వ్యక్తి ఒక సమస్యను, బాధను లేదా సంతోషాన్ని, ఆనందాన్ని ఎదుర్కొనుచు వారి వారి స్థాయిలను బట్టి వారు జీవించాల్సినటువంటి పరిస్థితే. అలాంటి పరిస్థితులలో వాటిని, ఆ సమస్య కావచ్చు, ఆ సంతోషం కావచ్చు, రెండుటిని సమపాలుగా బ్యాలెన్స్ చేయగలిగినటువంటి అవగాహన మానవ జీవితంలో నిజమైన అసలైన విజయము అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. మనలో చాలామందిమి ఈ విధమైనటువంటి విషయాలలో నిలకడగా ఉండలేక పొంగిపోతే కృంగిపోయే ఈ రెండు పరిస్థితులకు మనము చేరుకునే వారంగా ఉంటాం. దీనివలన ప్రమాదము జరగవచ్చు, నష్టము కలగవచ్చు, లేదా గర్వము వలన జీవితంలో ఇదిగో ఎవ్వరికి అర్థం కానటువంటి స్థితికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే పొంగిపోవడము ప్రమాదమే, కృంగిపోవడము కూడా మనిషికి ప్రమాదమే. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా ఇక్కడ యోసేపు యొక్క జీవితాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. యోసేపు యొక్క జీవితంలో ఎన్నో బాధలు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో అవమానాలు, ఎన్నోసార్లు తాను చేయనటువంటి తప్పులకు కూడా శిక్షలు అనుభవించడము,
తన జీవితం అంతట్లో బాధలయందు, చెరసాలయందు, ఒంటరితనములో, తనకు కలిగిన సకల సమృద్ధి అయినటువంటి పరిస్థితులలో నిలకడగా అనుభవపూర్వకముగా తాను జీవిస్తున్న జీవిత విధానము మనకిక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కన్నీళ్లతో ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు, ఒంటరితనంతో ఉన్నప్పుడు, లేదా చెయ్యని నేరానికి చెరసాలలో వేయబడినప్పుడు ఆయన తన నిలకడను కోల్పోలేదు. ఏం జరుగుతుందో నా జీవితంలో జరగని, ఏ విధంగానైనా దాన్ని ఎదుర్కోవడానికి నా నిజాయితీ నాకు చాలు, నా యథార్థత నాకు చాలు, నేను నమ్మిన దేవుడు, నేను అనుసరిస్తున్నటువంటి దేవుడు, వీటన్నిటిని చూస్తున్నటువంటి దేవుడు అని తన యథార్థతను వదలలేడండి. అదే రీతిగా ఆ పరిస్థితులలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని దయ వలన దీవించబడి, ఆశీర్వదించబడి, సకల సమృద్ధి అయినటువంటి దీవెనల చేత నింపబడినప్పుడు అతడు పొంగిపోవడం కూడా చేయలేదు. మన జీవితాలలో చాలా మట్టుకు మనం కోల్పోయే సందర్భాలు ఏంటంటే, సంపాదించడానికి ఎన్నో దారులు వెతుకుతాము, వాటిని ఖర్చు చేయడానికి కూడా చేతగాని పరిస్థితుల్లో మనం ఉంటాం. ఎందుకంటే మనము మన సంతోషములో, మన ఉత్సాహములో, మన ఆనందంలో దేని కొరకు మనం ఖర్చు చేస్తున్నామో అది మన జీవితానికి సంతోషాన్ని తాత్కాలికంగా ఇస్తుందో నష్టపరుస్తుందో తెలియలేని పరిస్థితిలో చాలామంది మన జీవిత విలువలను కూడా కోల్పోయే వారం ఉంటాం. అందుకే 51వ వచనంలో అంటుంది, ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంది తెలుసా? ఆయన సంతోషాన్ని ఏ విధంగా అనుభవించడానికి ఇష్టపడ్డాడో నష్టాన్ని కూడా ఆయన ఆ విధంగానే అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోవునట్లు చేశాను. నేను ఏ బాధల్లో ఉన్నానో, నేను ఏ కన్నీళ్ళలో ఉన్నారో, అయ్యో నా తల్లిదండ్రులు లేకపోయిరే, నా దగ్గర లేకపోయిరే, నా కష్టాలు నా సుఖాలు నా దగ్గర లేకపోయిరే అనే బాధను, తాను అనుభవించినటువంటి శ్రమలను, ఇదిగో తను ఎదిగినటువంటి స్థితిని, ఈ రెండింటిలో కూడా అతను నేర్చుకున్నది ఏంటంటే, సమస్త విషయాల్లో దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి ఘనపరచడం, తన చుట్టూన్నటువంటి వారిలో ఆనందాన్ని, సంతోషాన్ని వెతకడం, తన చుట్టూన్నటువంటి వారికి సాధ్యమైనంత వరకు ఆయనకు దొరికిన అవకాశం, ప్రతి అవకాశము, ఆ శత్రువా, మంచివాడా, చెడ్డవాడా, నన్ను చెరసాలలో వేసినాడా, నన్ను హింసించినాడా, నన్ను గాయపరిచినాడా, ఏమీ లేదు అక్కడ ఎక్కడ ఏ అవకాశము దొరికినా ఆయన సువార్త పరిచర్యను అందించడంలో ఆయన తన సమయాన్ని వ్యర్థపరచుకోలేదు. అందుకే చెరసాల నాయకులు మారినారు, అందుకే రాజు మారినాడు, అందుకే అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకలి తీర్చబడ్డది. సమస్తమైనటువంటి కరువులో నుంచి దేశాన్ని మొత్తం సంరక్షించగలిగినాడు. ఒకవేళ నష్టం చేసినారు నన్ను, బాధ పెట్టినారు నన్ను అని ఆలోచన చేసి ఉంటే ఎంత ప్రమాదము జరిగేదో మనందరము ఊహించేటటువంటి వారమే. అందుకే సమృద్ధిలో ఉన్నప్పుడు ఆయన కృంగిపోలేదు, పొంగిపోలేదు. నష్టములో ఉన్నప్పుడు ఆయన కృంగిపోలేదు, బాధపడలేదు. ఏ స్థితి అయినప్పటికీ ఆయన తనకు అనుకూలంగా మార్చుకొని దానిలో విజయం వైపు, ప్రయోజనం వైపు ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా తనను తాను తీర్చిదిద్దుకున్నటువంటి పరిస్థితి మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. నిజమే స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో కూడా, కుటుంబంలో కూడా, సమాజంలో కూడా పరిస్థితులు అనేటివి మనకు వ్యతిరేకంగా ఉండి మనల్ని నష్టము, కష్టంలోనికి, బాధలు, సమస్యల్లోనికి, అనారోగ్యంలోనికి, కృంగిపోయేటటువంటి పరిస్థితిలోనికి దిగజార్చినప్పుడు, లేక దిగిపోతూ ఉంటున్నప్పుడు ఎలా స్పందిస్తూ ఉంటున్నాం? లేదా వాటన్నిటిని ఎదుర్కొని ఆరోగ్యమును, ఆశీర్వాదమును, సమస్తమైనటువంటి దీవెనలను పొందుకున్నప్పుడు ఏ విధంగా మనము ఉండగలుగుతున్నాం? రెండిటిలో మన జీవితము కృంగిపోతూ ఉంటుందా, పొంగిపోతూ ఉంటుందా? లేదా కృంగిపోకుండా, పొంగిపోకుండా ఇదిగో నిలకడగా ఉండగలుగుతుందా? మనం ఏ విధంగా చూడగలుగుతున్నాం మనల్ని మనము అని గ్రహించాలని దేవుడి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయమున యోసేపు జీవితం ద్వారా
మాకు నేర్పించినటువంటి మాటలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో కష్టాల్లో ఉన్నాను కదా అని కృంగిపోకుండా, ఇదిగో సంతోషంలోనికి వచ్చినాను కదా అని కృంగిపోకుండా, నీ యందు భక్తి భయము కలిగి చుట్టూన్నటువంటి సమాజం ఎడల బాధ్యతాయుతమైనటువంటి పౌరులముగా మేము బ్రతుకుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకముగా కన్నీళ్లతో, దుఃఖముతో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యముల చేత హాస్పిటల్లో ఉంటూ అయ్యా దేవా ప్రభు అని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరినీ బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ గాయపడిన ప్రశస్తమైనటువంటి హస్తము వారిపైన ఉంచి యోసేపు జీవితంలో ఏ విధమైనటువంటి దీవెనకరమైన పరిస్థితిలోనికి మీరు నడిపించినారో ఈ సమస్త బాధల నుంచి బిడ్డలందరినీ మీరు లేవనెత్తుమని, కృంగిపోకుండా, అలసిపోకుండా, పొంగిపోకుండా నిలకడగా ఉండే జీవితాన్ని మా అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.